డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నాడు. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి వస్తే నాకు ఎలాగో మైక్ ఇవ్వరు, అందువల్ల నేను మీడియాతోనే మాట్లాడతాను అంటూ భీష్మించుకొని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా మనసు మార్చుకోవాల్సి వచ్చింది. తానే కాదు, తన మొత్తం ఇతర 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీకి రాబోతున్నాడు మండే. ఎందుకు ఈ రకమైన మార్పు వచ్చింది? ఈ క్రెడిట్ మొత్తం రఘురామకృష్ణరాజు చెల్లుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు దెబ్బకు జగన్ అసెంబ్లీకి వచ్చాడు. రఘురామకృష్ణరాజు పంతం మాత్రం నెగ్గించుకున్నాడు. అసెంబ్లీకి జగన్ను రప్పించాలి, జగన్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో తాను సభాపతి స్థానంలో కూర్చోవాలి, తన అనుమతితోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి అని ఆయన పంతం నెగ్గించుకోవడం అనేది క్లియర్గా కనబడుతోంది. రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్ అంటూ రఘురామకృష్ణరాజు రాజ్యాంగ నిబంధనల్ని, అసెంబ్లీ నిబంధనల్ని సంధిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నాడో అర్థమైందో జగన్కు మరో మార్గం లేదు. ఎందుకంటే అసెంబ్లీ రూల్స్లో ఉంది, భారత రాజ్యాంగంలో ఉంది. ఈ విషయంలో జగన్ అసెంబ్లీకి రాకపోతే మేము అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన మాటలపైన గతంలో విశ్లేషించినప్పుడు కూడా చెప్పాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 190 క్లాస్ 4 ప్రకారము ఒక శాసనసభ సభ్యుడు 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే, సభ అనుమతి లేకుండా హాజరు కాకపోతే అతని సభ్యత్వం రద్దవుతుంది. సభ నుంచి లీవ్ తీసుకోవచ్చు, అనుమతి తీసుకోవచ్చు. అయితే అది సభ ఇవ్వాల్సి ఉంటుంది అనుమతి. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి సభ అనుమతి ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే సభలో ఆయన పార్టీకి 11 మంది ఉంటే ప్రత్యర్థులకు 164 సీట్లు ఉన్నాయి. అందువల్ల సభ అనుమతి తీసుకొని సభకు దూరంగా ఉండడం సాధ్యం కాదు. ఇక సభకు రాకపోతే ఏమవుతుంది? క్లియర్గా రాజ్యాంగం ఆర్టికల్ 190 క్లాస్ 4 చెప్తోంది. 60 days కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ 4 రోజుల కన్నా ఎక్కువ సభ ప్రోరోగైనా, వాయిదా పడినా ఆ రోజులు లెక్కించరు. అందువల్ల రఘురామకృష్ణరాజు వాస్తవంగా 30 రోజుల పాటు కనీసం అసెంబ్లీని సమావేశపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోరాడు. ఎందుకంటే వీలైనంత త్వరగా జగన్ అసెంబ్లీకైనా రప్పించాలి, రాకపోతే ఆయన సభ్యత్వం అన్నా రద్దు చేయించాలి. ఇది రఘురామకృష్ణరాజు లక్ష్యం. అందువల్ల ఇక్కడ డిస్క్వాలిఫికేషన్కు మరొక మార్గం ఏంటంటే సభ్యుడు సభకు రాకపోవడం. అందుకే వచ్చి ఎంతసేపు ఉంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే సభలో వచ్చి కూర్చుంటాడా, లేదా సంతకం పెట్టి వెళ్ళిపోతాడా? అలా కనబడి సభ నిబంధనలో ఇంతసేపే ఉండాలి అని నిబంధన పెట్టగలరా? ఇవన్నీ మనం చూడాలి. బహుశా సభకు వస్తే ఉంటాడనుకుంటాను. నేను అనేక ఉదాహరణలతో సహా చెప్పాను. సభకు రాకుండా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే శాసనసభ్యుడిగా పులివెందుల ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజలకు ప్రతినిధిగా ఉండాలి. ఇక తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను, చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన సమయం తనకు కూడా ఇవ్వాలి, ఈ గొంతెమ్మ కోరికల వల్ల లాభం లేదు. రాజకీయంగా అది సాధ్యం కాదు, ప్రాక్టికల్ కూడా కాదు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి బహుశా నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన సమయం ఇవ్వాలి అని కనుక ఘర్షణ పెట్టుకున్నా, లేదు తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని అడిగినా సభలో మరింత అభాస్పాలవుతాడు. అది దానికన్నా డిజాస్టరస్ పొలిటికల్ స్ట్రాటజీ, వినాశకర రాజకీయ వ్యూహం ఏమీ ఉండదు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. జగన్ రాజకీయ వివేకాన్ని కనుక ప్రదర్శిస్తే సభకు వచ్చి ప్రజల సమస్యలు మాత్రమే వినిపించాలి. తనకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, మెజారిటీ అటుంది 164 సభ్యులు. తెలుగుదేశం పార్టీ సభ్యులకు గుర్తుంది, చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
తనకు జరిగిన వ్యక్తిగత అవమానం గుర్తుంది, అవన్నీ మర్చిపోరు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి కూడా ఏం ఎదురవుతుంది చెప్పలేం. చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చి మనం అలా వ్యవహరించకూడదు, ఎందుకంటే మన పట్ల అలా వ్యవహరించడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇప్పుడు జగన్కు సానుభూతి వచ్చే విధంగా వ్యవహరించకూడదు అని కనుక చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇస్తే కొంత ఆగే అవకాశం ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా తనకు సభకు వచ్చి తనకు ప్రత్యేక హోదా గురించి, తనకు ప్రతిపక్ష నేత హోదా గురించి, తనకు మైక్ ఎంతసేపు ఇవ్వాలని ఈ గందరగోళంలో పడ్డాడు అనుకోండి, ప్రజల ముందు మరింత పలచనవుతాడు. అది కాక ఇచ్చిన కొద్దిపాటి సమయం కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల్ని కనుక లేవనెత్తితే, సమయం ఇవ్వకపోతే ప్రజలే ప్రశ్నిస్తారు, సమయం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అది కాకుండా రాజకీయ దాడికి, ఎదురు దాడికి, తాను వ్యక్తిగత హోదా కొరకు అసెంబ్లీలో తాపత్రయపడితే నష్టపోయేది జగన్ మాత్రమే. చూడాలి అసెంబ్లీలో ఏం జరుగుతుంది, జగన్ ఎలా ప్రవర్తిస్తాడు, తెలుగుదేశం జనసేన సభ్యులు ఎలా ప్రవర్తిస్తారు, బీజేపీ సభ్యులు, రఘురామకృష్ణరాజు పంతం నెగ్గిన సన్నివేశం ఎంత రక్తి కడుతుంది, ఇదంతా మనం సోమవారం రోజు వెండి తెరపై చూడాల్సిందే.